వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. జెట్ స్పీడ్ లో మాస్ రాజా, సంక్రాంతి రేసులో మరో స్టైలిష్ మాస్ మూవీ. మాస్ మహారాజా రవితేజ తన ఎనర్జెటిక్ యాక్టింగ్తో టాలీవుడ్లో మరోసారి హవాను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా దర్శకుడు కిషోర్ తిరుమలతో చేస్తున్న కొత్త చిత్రం హడావిడి చేస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్లు ఫ్యాన్స్లో జోష్ నింపేస్తోంది. బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో రవితేజ స్పానిష్ బుక్ ఒక చేతిలో, షాంపెయిన్ బాటిల్ మరో చేతిలో పట్టుకొని స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ లుక్లో ఆయన యాటిట్యూడ్ అదిరిపోతుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్లో విడుదల చేయనున్నారు మేకర్స్. అంటే కేవలం 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి థియేటర్స్లోకి తీసుకొస్తున్నారన్నమాట. మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఫ్యాన్స్కు పండగలా ఉండబోతుందని టాక్. టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తున్న హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవన్ కెరియర్లో అత్యధిక వాయిదాలతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈసారైనా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుండగా మరోసారి నిరాశే ఎదురైంది. సమాచారం ప్రకారం పవన్ ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న 11 కోట్ల అడ్వాన్స్ను ఇప్పటికే తిరిగి చెల్లించారు. అంతేకాదు ఓవర్సీస్లలో బుక్ చేసిన టికెట్ల డబ్బులను కూడా పంపిణీదారులు రీఫండ్ చేస్తున్నారట. ఈ పరిణామాలు సినిమా వాయిదా ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకముందే ఈ వార్త ఫ్యాన్స్లో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ డ్రాగన్ లో స్పెషల్ ట్విస్ట్, కేతిక శర్మ గ్లామర్ షో. మాస్ ఐకన్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం డ్రాగన్ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్లు తాజా బజ్. ఈ గ్లామరస్ సాంగ్ కోసం యూత్లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ కేతికా శర్మను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో ఈ సాంగ్లో రష్మిక నటిస్తుందనే టాక్ వచ్చినా ఇప్పుడు కేతికా పేరు హాట్ టాపిక్గా మారింది. సింగిల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కేతికాకు ఎన్టీఆర్ సినిమాలో ఈ అవకాశం దక్కితే కెరియర్ కు బంపర్ బూస్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో డ్రాగన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. మరి కేతిక ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తో డాన్స్ ఫ్లోర్ పై మెరుస్తుందా? వేచి చూడాలి. ప్రభాస్ రాజాసాబ్ రిస్క్, రెమ్యూనరేషన్ లో భారీ కట్. పాన్ ఇండియా ఐకన్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా ప్రభాస్ ఈ ప్రాజెక్టు కోసం ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ తన 150 కోట్ల రెగ్యులర్ రెమ్యునరేషన్ను 100 కోట్లకు తగ్గించాడు. దీని వెనుక కారణం ఆదిపురుష్. గతంలో ఈ నిర్మాత ఆదిపురుష్తో నష్టాలు చవిచూశారు. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సపోర్ట్గా ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని అభిమానులతో పాటు చిత్ర బృందం ధీమాగా ఉంది. ప్రభాస్ లుక్, మారుతి మార్క్ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ యాక్షన్ జోష్ ఫైనల్ కి చేరిన షూటింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ సినిమా అభిమానుల్లో జోష్ నింపుతుంది. దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ ఓ గ్యాంగ్స్టర్ రోల్లో మెస్మరైజ్ చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాలతో ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు ఫుల్ స్పీడ్లో జరుగుతుంది. హరిహర వీరమల్లు చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఓజీకి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల ముంబైలో ఓ కీలక షెడ్యూల్ను ముగించిన ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు విజయవాడలో తదుపరి షెడ్యూల్కు సిద్ధమైంది. ఈ షెడ్యూల్ జూన్ 5 నుంచి మొదలై 16 లోపు ఫినిష్ కానుంది. దీంతో ఓజీ షూటింగ్ ఫైనల్ స్టేజ్కు చేరనుంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది. పవన్ యాక్షన్ అవతార్ సుజిత్ మార్క్ డైరెక్షన్తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.